హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు వీడియోలో మనము తెలంగాణ టెట్ 2022కి సంబంధించి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది తెలుసుకుందాము. సో చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తారు, మేడం గారు ఒక 30 డేస్కి ఇంతవరకు మేము కన్ఫ్యూజ్లో ఉండిపోయాము. సో మేము చదవలేదు, అలాగే మేము చదివాము కానీ ఇంకా మాకు డౌట్స్గా ఉన్నాయి. సో మాకు ఒక 30 డేస్కి ప్లాన్ అనేది చేయమని చెప్పారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేశాను. నేను ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మీరు చదివి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తాను. అలాగే ఇప్పటి నుంచి ఒక 30 డేస్ మీరు కష్టపడినా కూడా ఒక 135+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా చెప్తాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చేస్తున్నానండి. అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అనేది ప్రతి టాపిక్ నుంచి అలాగే ప్రతి సబ్జెక్ట్ నుంచి చెప్తున్నాను. అండ్ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే మీకు అర్థాలు నానార్థాలు 3rd to 10th క్లాస్ ఉంటాయో వాటన్నిటి ప్రతి సబ్జెక్ట్కి కూడా నేను మీకు క్విక్ రివిజన్ కింద అయితే మీ అందరికీ చేస్తున్నాను క్లాసెస్ కూడా. సో ఒకసారి చూడండి నా ఛానల్, ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, తక్కువ వీడియోస్ ఏం కాదు. సో అవన్నీ ఒకసారి చూసినట్లయితే మీకు ఖచ్చితంగా నా వీడియోస్ అనేవి నచ్చుతాయి. సో వీడియో కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. జస్ట్ 5 minutes అండి, అంతకు మించి అయితే ఉండదు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అనేది ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మనము ఈరోజు తెలంగాణ టెట్కి ఇక 30 డేస్ మాత్రమే ఉంది అనుకొని ఈ 30 డేస్కి గాను మనమైతే ప్రిపరేషన్ ప్లాన్ని చూసుకుందాము. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్ మనం ఎలా వేసుకోవాలి? సో మనము అసలు మనకి చదవవలసిన సబ్జెక్ట్స్ ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సినవి చదవవలసిన సబ్జెక్ట్స్ అండి. మనం ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి? టెట్కి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? సో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి టెట్కి. సో మనము మొత్తం 6 సబ్జెక్ట్స్ అనేవి చదవాలి. ఏంటేంటి? సైకాలజీ 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు కదా, అలాగే తెలుగు 30 మార్క్స్కి కండక్ట్ చేస్తారు, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30 మార్క్స్, అలాగే సైన్స్ అండ్ సోషల్ 30 మార్క్స్. మనకి మెథడ్స్ వచ్చేసరికి వీటిలో నిక్షిప్తమై ఉంటాయి. అంటే ఏంటి? సైకాలజీలో 24 మార్క్స్ కంటెంట్ అయితే ఈ 6 మార్క్స్ అనేవి పెడగాగి. అలాగే తెలుగులో కూడా 24 మార్క్స్ మనకి కంటెంట్ అయితే 6 మార్క్స్ అనేవి పెడగాగి. అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. సో ఇవి కూడా మనకి కంటెంట్ ఓన్లీ 24 మార్క్స్ కానండి. బట్ వచ్చేసి మనకి ఈ మెథడ్స్ 5 మెథడ్స్ కూడా మనకి ఒక 6 చొప్పున 30 మార్క్స్, అంటే 120 మార్క్స్ మనం కంటెంట్ చదవాలి. ఈ 30 మార్క్స్ వచ్చేసి మనము పెడగాజీ లేదా మెథడాలజీస్ అనేవి కంపల్సరీ చదవాలి. సో మనము ఈ 120లో మినిమం ఒక 115 మార్క్స్ లేదా 110 మార్క్స్ లేదా కనీసం 105 మార్క్స్ అయినా మనం ఈ కంటెంట్లో తెచ్చుకున్నట్లయితే ఈ మెథడాలజీలో మీరు నేను చెప్పినట్టు ఫాలో అయితే మాత్రం 28 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేసేయచ్చండి. ఎందుకంటే మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా ఉంది అంటే ఇచ్చిన ప్రశ్నలనే రిపీట్గా ఇస్తున్నారు. మీరు ఒక్కసారి మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ బిట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ మీరు మెథడాలజీలో చూసుకున్నట్లయితే కంపల్సరీ మీకు అవే వస్తాయి. సో ఇన్ని సబ్జెక్ట్స్ మేడం గారు మేము ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో చదవగలమా? మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ పట్టుకొని కూర్చుంటే మాత్రం అస్సలు చదవలేరు. ఇది మాత్రం నేను పక్కాగా చెప్తున్నాను. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేవి మహాసముద్రం వంటివి. సో అన్ని టెక్స్ట్ బుక్స్ మీరు ఇప్పుడైతే ఈ 30 డేస్లో అయితే కంప్లీట్ చేయలేరు. సో మీకు బెస్ట్గా ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మెటీరియల్ చూసుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒక మెటీరియల్ ఆల్రెడీ తీసుకొని ఉంటారు కదా, ఆల్రెడీ మీరు మెటీరియల్ తీసుకుని ఉంటారు. సో ఈ మెటీరియల్ని మాత్రము లైన్ టు లైన్ చదివేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీ తీసుకున్నారు. ఈ సైకాలజీ ఈచ్ అండ్ ఒకే రోజులో మ్యాక్సిమం మీకు డేస్ కూడా నేను ఇదిగోండి చెప్తాను, ఈ 30 డేస్ ప్లాన్ కూడా. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సైకాలజీ ఎలా చదువుతారు? మీరు సైకాలజీ మొత్తం కంప్లీట్ చేసేయండి. ఈ యొక్క ఏదైతే మీరు మెటీరియల్ తీసుకుంటారో ఆ మెటీరియల్లో ఉన్నటువంటి సైకాలజీ బుక్ మొత్తం చదివేయండి. మీరు అనుకుంటే ఇది కష్టమేం కాదు, మనకి ఫ్యూచర్లో ఏదైనా ఒకటి రావాలి అంటే ప్రస్తుతం కొన్ని మనం విడిచిపెట్టుకోవాలి, యజ్ఞంలా చదవాలి. ఈ 30 డేస్ కూడా మా కోసం మేము కష్టపడాలి అని మీరు పక్కాగా చదివినట్లయితే మీరు మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేయొద్దండి. మీరు ఇవి చదివినప్పుడు మాత్రం అస్సలు ప్రాక్టీస్ మాత్రం చేయొద్దు. ఎందుకు ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్తున్నానంటే, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఈ చదివింది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేయలేరు. సో ఆన్సర్స్ చేయలేనప్పుడు అయ్యో ఇంత చదివాను కదా, నాకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చేస్తున్నాయి, నాకు అసలు రావట్లేదేమో, నాకు ఏం రాదు
కాదేమో అని మీరు కన్ఫ్యూజ్లో ఉండిపోయి చదివింది కూడా మీరు మర్చిపోతారనమాట. సో చదివేయండి. ఇలాగే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మెథడ్స్ ఇవన్నీ కూడా మీరు చదివేయండి. ఒక ప్లాన్ వేసుకొని చదివేయండి. ఆ ప్లాన్ కూడా నేను మీకు చెప్తాను ఎలా చదవాలని. ఫస్ట్ మీరు చదివేయండి. ఫస్ట్ ఈ చదివేటప్పుడు క్వశ్చన్స్ జోలికి వెళ్ళొద్దు. నేను లైవ్లో క్వశ్చన్స్ చేస్తున్నాను అనుకోండి, ఎందుకంటే మీరు చదివేదానికి నేను చెప్పేదానికి వేరువేరుగా ఉంటుంది కాబట్టి మీరు అవి ఆన్సర్స్ చేయండి. బట్ ఏంటంటే మీరు ఒక టాపిక్ ఈరోజు మీరు సైకాలజీ చదివి ఆ సైకాలజీలో బిట్లు చేస్తామంటే మాత్రం అప్పుడే చేయొద్దు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు 30 days మాత్రమే ఉంది. ఎక్కువ డేస్ ఉందనుకోండి నేనే చేయమని చెప్తాను, బట్ మీకు 30 days మాత్రమే ఉంది కాబట్టి మొత్తం కంటెంట్ కంప్లీట్ చేసేయండి. మొత్తం మీరు చదవాల్సిన మెటీరియల్ మొత్తం తిరగేసేయండి, చదివేయండి. 30 daysలో కూడా ఒక యజ్ఞంలా చూసుకొని చదివేయండి. అలాగే ఇంతకు ముందు చదువుతూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఆల్రెడీ నేను ప్లాన్స్ చేశాను కదా, సో ఆ ప్లాన్ ప్రకారం చదవండి. లేదు మేడం గారు ఎంతవరకు మేము బుక్స్ అన్ని కంప్లీట్ చేసేసాము అంటే మీరు కూడా ఏం చేస్తారంటే ఇదే విధంగా ఒక కాంపిటేటివ్స్ నుంచి ఒక మెటీరియల్ తీసుకొని మొత్తం చదివేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువున్నారు కాబట్టి మీకు ఇది కొంచెం ఈజీ అవుతుంది, మీకు ప్రిపరేషన్గా కూడా ఒక ఉపయోగపడుతుంది, క్విక్ రివిజన్ కింద మీకు అయితే ఉపయోగపడుతుంది. సో మేడం గారు ఈ 30 daysలో మేము ఎలా ప్లాన్ చేయాలి? ఈ 30 daysని కూడా మీరు 20+10 daysగా ప్లాన్ చేసుకోండి. అయితే ఈ 20 daysలో ఏం చదవాలి, 10 daysలో ఏం చదవాలి మనము చూసుకుందాము. సో మొత్తం మనకి సైకాలజీ సబ్జెక్ట్ తీసుకుంటే 3 రోజులు కంటెంట్ చదివేయండి. 3 రోజుల్లో మీరు కంప్లీట్ చేసేయాలి. ఆ మెటీరియల్ మొత్తం మీరు 3 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. అలాగే ఒక రోజు ఉంటుంది కదా, ఆ ఒక రోజు పెడగాగి కంప్లీట్ చేసేయండి. తప్పదండి, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు కంప్లీట్ చేయాల్సిందే. మేడం గారు ఇంకా మేము చదవలేము అంటే మాత్రం మనకి మార్క్స్ రావు. సో మీరు కంప్లీట్ చేయాలి. అలాగే తెలుగు కూడా 3 days కంటెంట్ 1 day మెథడ్, ఇంగ్లీష్ 3 days కంటెంట్ 1 day మెథడ్, మ్యాథ్స్ 3 days కంటెంట్ 1 day మెథడ్, సైన్స్ అండ్ సోషల్ 3 days కంటెంట్ 1 day మెథడ్. ఇలా మీరు ప్లాన్ చేసుకొని మొత్తం కంటెంట్ అయితే ఫస్ట్ చదివేయండి. ఈ 20 days కూడా మీరు కంటెంట్ పూర్తిగా చదివేయండి. ప్రాక్టీస్ ప్రశ్నలు ఇప్పుడు ముట్టుకోవద్దు. సో లాస్ట్ 10 days ఏవైతే ఉంటాయో మనకి June 12th కదా ఎగ్జామ్ అన్నారు, సో 2 days వదిలేయండి. 10 days ఏవైతే ఉంటాయో 12th అన్నారు కాబట్టి ఈ 10 days మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ దొరికినా ప్రాక్టీస్ చేసేయండి, ఏం చేసినా ప్రాక్టీస్ చేసేయండి. ఈ 10 days అదే చెప్తున్నాను కదా, ఓన్లీ ప్రాక్టీస్ ప్రశ్నలు, ప్రీవియస్ ప్రశ్నలు పట్టుకోండి, ప్రాక్టీస్ ప్రశ్నలు పట్టుకోండి. ఎన్ని క్వశ్చన్స్ మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ దొరికినా చేయడానికి ట్రై చేసేయండి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో కానీ చూస్తున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్స్ చేస్తూ ఎవరైతే చెప్తున్నారో సో అలాంటివి చూస్తూ ఉండండి. నెక్స్ట్ కొన్ని వాటికి ఎక్స్ప్లెనేషన్స్, ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ మెథడాలజీకి ఎక్స్ప్లెనేషన్ తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా సరే మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే అవి రిపీటెడ్ క్వశ్చన్స్. ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో మీరు ప్రాక్టీస్ ప్రశ్నలు, ప్రీవియస్ ప్రశ్నలు ఎక్కడ మీకు ఏ క్వశ్చన్ దొరికినా కూడా మీరు ఈజీగా చేసేయండి. సో మీకు ఈ 30 days అయితే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారు, ఎగ్జామ్కి ముందు రోజు ఏం చేయాలి? సో మీకు చెప్పాను కదా, మీరు 20 days చదివేయండి, 10 days ఏమో ప్రాక్టీస్ ప్రశ్నలు చేసేయండి. సో అక్కడికి మనకి 30 days అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ 30 daysలో మీరు ఈ విధంగా కానీ చదివినట్లయితే డెఫినెట్లీ మీరు 135+ మార్క్స్ అనేవి స్కోర్ అనేది ఈజీగా చేయగలరు. సో ఇప్పుడు మనము ఎగ్జామ్కి ముందు రోజు ఏం చేయాలి, ఎగ్జామ్కి ముందు రోజు అలాగే ఎగ్జామ్కి వెళ్ళిన రోజు ఏం చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలనేది నేను తర్వాత వీడియో చేస్తానండి. మనకి హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను, ఎందుకంటే ఏమేమి పట్టుకొని వెళ్ళాలి, అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలని. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మాత్రం ఎగ్జామ్కి ముందు రోజు ఏ టెన్షన్స్ పెట్టుకోవద్దు. జస్ట్ ఒక చిన్న సాంగ్ కంపోజ్ చేశాను, సరదాగా చేశాను. వద్దురా సోదరా నువ్వు భయపడితే మార్క్స్ ఏమి రావురా, వద్దురా సోదరా నువ్వు టెన్షన్తో ఎగ్జాము రాయికురా. సో ఇది జస్ట్ సరదాగా చేశానండి. మీరు టెన్షన్ పడితే మనకి మార్క్స్ ఏమి అస్సలు కలిసిపోవు. అలాగే మీరు టెన్షన్తో ఎగ్జామ్ రాశారనుకోండి, మీకు ఉన్న నాలెడ్జ్ కూడా ఆ టెన్షన్కి మర్చిపోతారనమాట. సో మీరు ఎంత మైండ్లో టెన్షన్ అనేది తీసేస్తే, ఎంత భయాన్ని అనేది తీసేస్తే, పీస్ఫుల్గా మీరు మైండ్ పెట్టుకుంటే సో అప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఈజీగా అనేది ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఈ ప్లస్ పాయింట్ అనేది మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండి ఈ టెన్షన్స్, ఈ భయాలు ఇవన్నీ తీసేసి ప్రశాంతంగా ఉంచనియండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆన్సర్స్ అనేవి చకచక టకటక ఈజీగా చేసేస్తారు. సో ఈ సాంగ్ అయితే సరదాగా కంపోజ్ చేస్తాను. సో ట్రోల్స్ అయితే చేయొద్దు, నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేనైతే మాత్రం ఇదే విధంగా సరదాగా మీ అందరికీ క్లాసెస్ అయితే చేస్తాను. ఎందుకు అంటే మనమేమి నేర్చుకోవడానికి చిన్న పిల్లలం కాదు. సో మన
మనకి కంటెంట్ మనకి అవసరమైంది ఏంటి, నాలెడ్జ్ అవసరం, కంటెంట్ కాదు. సో నాలెడ్జ్ కావాలి అంటే హ్యాపీగా మీరు నేర్చుకోవాలి ఏదైనా సరే. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మీ అందరికీ కూడా క్లాసెస్ అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు చేస్తున్నాను, అవన్నీ ఒకసారి చూసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఆల్ ద బెస్ట్ మై డియర్ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మై డియర్స్ ఆల్స్. సో హ్యాపీగా రాయండి, బాగా చదవండి, ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.